నేను ప్రజాగొంత రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈరోజు మనం గోపాలనగర్ గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి ప్రచారంలో పాల్గొన్న గిరిబేణ సృజన గారితో ఉన్నాము. వారి ప్రచారంలో ప్రజలు ఏ విధంగా ఆస్వాదిస్తున్నారు, మహిళలు ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు గిరిబేణ సృజన బాలసిద్ధులు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. నేను తెలంగాణ ఉద్యమంలో భాగంగా జైలుకు పోయి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి కూడా అన్ని తీసుకొచ్చుడు చేసుడు, ప్రతి ఒక్క దాంట్లో పాల్గొనడము, చెయ్యడము, నినాదాలు చేయడము, అన్ని సంఘాల ద్వారా కూడా నేను ప్రతి ఒక్కరికి సేవ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే నేను స్వతంత్ర అభ్యర్థిగా గోపాలనగర్ గ్రామ పంచాయతీ తరఫున నిలబడ్డాను. మీరందరి సహాయ సహకారాలు అందించాలి. మహిళలందరూ నా తోడు ఉండుకుంటూ నన్ను గెలిపించి అలానే మన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఓటేసి నన్ను అత్యంత మెజార్టీతో గెలిపించగలరని అందరికీ కోరుతున్నాను. మీరు ప్రచారం వెళ్తే ఇంటికి ప్రజలు, మహిళలు ఏ విధంగా స్వాగతిస్తున్నారు? ప్రతి ఒక్కరు నినాదం ఎట్లొస్తుందని అంటే, నువ్వు ఇక్కడ గోపాలనగర్ లో అందరికి ప్రతి ఒక్కరికి మంచిగా నవ్వుకుంటా చేసుకుంటా, బిడ్డ, తల్లి, చెల్లి అనుకుంటా అందరినీ సంబోధించి మాట్లాడుతున్నావు. ప్రతి ఒక్కరు రేపు నాకు ఫ్యూచర్లో కూడా మీరు ఉంటారు, చేస్తారు. ఇంతకుముందు గతంలో కూడా బాలసిద్ధులు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. చావులకు కానీ బతుకులకు కానీ ప్రతి ఒక్కరికి చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ తరఫున కూడా మనం గతంలో కూడా సేవలు అందించినాము. అవి ఇంకా మనకు అమౌంట్ ఒక 2,50,000, 2,00,000 రూపాయల దాకా కూడా రాలేదు. ఇంకా ముందు గ్రామ పంచాయతీలో పాల్గొంటే కూడా మనము మన చేతి ద్వారా కూడా మనం చేయాల్సిన సహాయం అందరం చేస్తామని కూడా అనుకుంటున్నా. ప్రజలందరి ఉద్దేశం ఏంటంటే, సృజన మాట్లాడుతుంది, మాట్లాడగలిగిన వ్యక్తి. ప్రతి ఒక్కరికి మన కుల సంఘం పెద్ద మనిషి ఉన్నప్పుడు కూడా నేను ప్రతి ఒక్కరికి సేవలు అందించిన. కుల మత వర్గ భేదాలు లేకుండా కూడా గణేష్ ఉత్సవాలకు కానీ, మన మాంకాలమ్మ ఉత్సవాలకు కానీ ప్రతి ఒక్కరికి నేను పోయి సేవలు అందించిన. సావులకు బతుకులకు కూడా నేను ఉండి చేసి ప్రతి ఒక్కరికి సహాయం అందించిన. అది అందరూ మనసులో పెట్టుకొని నన్ను అందరూ ఆశీర్వదిస్తున్నారు. అలాగే ఆశీర్వదించాలని కూడా కోరుకుంటున్నా. గ్రామంలో మోరీలు లేవు కదా, అండర్ డ్రైనేజ్ మోరీలు, మరి మీరు గెలిస్తే మనం ఏర్పాటు చేస్తారా? మోరీల గురించి ఏర్పాటు చేస్తామని పై ప్రతి ఒక్కరూ ఓటేసి నన్ను గెలిపించాలి. మీ అందరి సహకారం నాకు ఉంటదని చెప్పి కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు ఓటు ఇయ్యాలి. ఉంగరం గుర్తుకే.